చేతన్ హత్యను ఖండిస్తూ చేతన్ ఆత్మకు శాంతి చేకూరాలని సిపిఐ తాలూకు సెక్రటరీ పవిత్ర ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ మేరకు అనంతపురం పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్లో కొవ్వొత్తులతో విద్యార్థులు ర్యాలీ చేపట్టి మానవహారంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. విద్యార్థి చేతన్ హత్య చేసిన హంతకుణ్ణి అరెస్టు చేసి కఠినంగా శిక్షించారని నినాదాలు చేశారు. ఆముదల గుంది గ్రామంలోని హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి చేతన్ను పాఠశాల నుండి కిడ్నాప్ చేసి మడకసిర పావగడ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హతమార్చడం దారుణమని సెక్రటరీ పవిత్ర అన్నారు. మండలంలో మరువుపల్లికి చెందినటువంటి చిన్నారి చేతన్ అమిదాల గుంది హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అతనికి సంబంధికులైనటువంటి అతని మేనమామ నిన్నటి రోజున కిడ్నాప్ చేసి చేతన్ని స్కూల్లో అతను విరామం సమయంలో అతని కాలకృత్య తీర్చుకోవడానికి బయటకు వస్తే కాపుల కాసి వాళ్ళ మేనమామ అశోక్ అనే అతను అతన్ని మాయ మాటలతో నమ్మించేసి అతని బైక్ మీద కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి అతను అబ్బాయిని తీసుకెళ్లి కర్ణాటక ప్రాంతమైనటువంటి పావుగడ దగ్గర ఒక కొండానికి తీసుకువెళ్ళి అతి కిరాతకంగా చేతన్కి కాలు చేతులు కట్టేసి నోట్లో గుడ్డను కుక్కి మరీ కిరాతకంగా ఆక్సర్ బ్లేడ్ తో గొంతు కోసి చంపడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో మానవత్వంతో ఈ రోజు ఖండిస్తున్నాము. ఎవరైతే హత్య చేస్తారో చిన్నారి విద్యార్థి చేతన్ని హత్య చేసినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మేము మానవత్వంతో ఈరోజు కోరుకుంటున్నాము.